సినిమా లెంత్ కోసం మొత్తం సినిమా నుంచి పాటను తీసేశారు. అసలు నాకేం నచ్చలేదు దీని గురించయితే. అసలు మ్యాటర్ ఏమిటంటే 'కింగ్డమ్' సినిమా రిలీజ్ అయింది. సో, సినిమా అయితే చాలా బాగుంది. ఓవరాల్‌గా చాలా ఎక్స్‌పెన్సివ్ చాలా బాగుంది. ఓకే. మంచి పర్ఫెక్షన్‌తో తీశారు. ఓకే. నాకు నచ్చింది. బట్ ఈ సినిమా ఎలా అనిపించిందంటే ఒక 'కేజీఎఫ్' చూస్తున్నట్టు, లేకుంటే ఒక 'సలార్' చూస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆ డబ్బింగ్ అంటే ఆ టైప్ ఆఫ్ డార్క్‌నెస్ ఉంటుంది కదా! ఆ డార్క్‌నెస్‌లో అంటే వెబ్ డార్క్‌నెస్ కాదు. నార్మల్ డార్క్‌నెస్ ఉంటది కదా! మన 'ప్రశాంత్ నీల్' గాని చేసిన ప్రతి ఒక్క సినిమాలో బ్లాక్ డార్క్‌నెస్ ఉంటుంది గదా! అలా ఆ బ్లాక్ డార్క్‌నెస్‌ని చూపెట్టుకుంటూనే ఈ సినిమా తీశారు. ఒక మెయిన్ రోల్ మీద నడుస్తూ ఉంటుంది సినిమా. ఖచ్చితంగా ఆ సినిమా థియేటర్‌లో చూడాలి. ఎందుకంటే మేము చెప్తే మొత్తం రివీల్ అయిపోతుంది. ఒక పర్ఫెక్షన్ మీద నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బ్రదర్ కానీ సో, ఇతనికి ఏం జరుగుతుంది అనేదే పర్ఫెక్షన్. అసలు దేని గురించి వీళ్ళ బ్రదర్‌కి, ఇతనికి ఇంత పెద్ద ఫైట్ అయితుంది అనేది సినిమా. ఓవరాల్‌గా సినిమా బీజీఎం బాగుంది. మంచి బాగుంది. ఒక సినిమా నుంచయితే ఒక సాంగ్ తీసేశారు. ఎందుకంటే ఆ సినిమా సాంగ్ చాలా మందికి నచ్చింది. అసలు ఆ సాంగ్‌ని తీసేశారు. నాకైతే చాలా బాధగా ఉంది. అసలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే సాంగ్ అసలే చెత్త చెత్తగా ఉండే సాంగ్‌నే పెడుతున్నారు సినిమా చాలా సినిమాల్లో. బట్ నాకైతే అస్సలు ఈ సినిమా నుంచయితే అస్సలు నచ్చలేదు. ఈ సాంగ్ తీసేశారని. ఖచ్చితంగా సినిమా ఆ సాంగ్ ఉంటేనే చాలా బాగుంటుంది. ఆ సాంగ్ ఉన్న మీనింగే చాలా బాగుంది కాబట్టి నాకైతే ఆ సాంగ్ ఉంటే బాగుంటుంది అంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్‌గా చెప్పాలంటే సినిమా బీజీఎం ఎమోషనల్ అంతా సెట్ అయింది ఫస్ట్ హాఫ్ గానీ, సెకండ్ హాఫ్ కొంచెం అంటే లోగా అనిపించింది. కొంచెం స్లోగా చెప్పడం, స్లోగా తిప్పడం, మొత్తం స్టోరీ వెనకాల మెల్లగా తిరగడం అనిపించింది నాకైతే స్లోగా అనిపించింది. అంత ఫస్ట్ హాఫ్ ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ అంత లేదనిపించింది నాకైతే. సో, మీరు గూడా ఈ సినిమా స్టోరీ చూసే ఉంటారు. సినిమా చూసే ఉంటారు ఇంతసేపు. ఎందుకంటే నేను రివ్యూ నిన్న ఈవినింగ్ ఇచ్చేది. బట్ కొంచెం కారణాల వల్ల సో, ఇవ్వలేకపోయాను. అందుకనే ఇప్పుడు ఇస్తున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను. ఓవరాల్‌గా సినిమా అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా హిట్ అవుతుందనుకుంటున్నాను. దాని గురించయితే తర్వాత మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ సినిమా మీకెలా అనిపించింది? నాకైతే ఫస్ట్ హాఫ్ బాగుండి, సెకండ్ హాఫ్ స్లో అనిపించింది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి.